ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 65 అధ్యాయము 24 వచనము. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఇక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామో, మనం వేడుకొనక మునిపే మన ప్రభువు మనకు జవాబు అనుగ్రహిస్తారు. మనం ఇంకా ప్రార్థన చేయుచుండగానే యెహోవా ఆలకించి జవాబిస్తారు. మనం యెహోవా యందు ఆనందిస్తూ ఉన్నప్పుడు మన పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన మన ప్రభువు మానక అంగీకరిస్తారు. ప్రభువు కనులు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాయి. నీతిమంతులు మొరపెడుతూ ఉండగా యెహోవా ఆలకిస్తారు. వారి శ్రమలన్నిటిలో నుంచి కూడా వారిని విడిపిస్తారు. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదనై ఉన్నది. ఉదాహరణకు మనం ఏలియా గారిని చూసుకున్నట్లయితే గనక, ఏలియా గారు కూడా మన వంటి మానవుడే. కానీ వారు ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరము వర్షం ఆగిపోయింది. అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షమిచ్చిన భూమి కూడా ఫలించెను. అయితే యథార్థవంతుల ప్రార్థనల యందు యెహోవా ఆనందిస్తూ ఉన్నారు. ఎవరైతే ధర్మశాస్త్రం వినకుండా వారి చెవిని తొలగించుకుంటారో వారి ప్రార్థన ప్రభువుకి హేయము, ఇష్టం లేదు. దరిద్రులు మొరపెట్టినప్పుడు కూడా ఎవరైతే చెవు మూసుకుంటూ ఉంటారో వారు మొరపెట్టినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు అంగీకరింపబడరండి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, అయ్యా మీకు అంగీకారమైన ప్రార్థన చేసే కృపనివ్వండి. మీ యందు భయభక్తులు కలిగి మీలో ఆనందించే కృపను దయచేయండి. మాలో అవిధేయత కానీ, అలాగే ప్రభువా దరిద్రులు మొరపెట్టినప్పుడు మా చెవి కూడా మూసుకోకుండా సహాయం చేయమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.